ప్రైజ్ లార్డ్. ఇవాళ గేమ్ వచ్చేసరికి పిక్చర్ గేమ్. ఓకే, ఇవాళ గేమ్ రూల్స్ ఏంటంటే మీకు మీ ఇద్దరికి పిక్చర్స్ అన్నవి ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాం అనమాట. అయితే ఒక్కొక్క పర్సన్కి ఆ పిక్చర్ అంతా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కలిపితే ఒక పర్సన్ గురించి చెప్పాలి. ఒక్కొక్క పర్సన్ గురించి ఒక 3 ఇమేజెస్ కానీ 4 ఇమేజెస్ కానీ చూపిస్తాము. 1 by 1 చూపిస్తాము. సో ఫస్ట్ ఇమేజ్లోనే మీరు ఆ పర్సన్ ఎవరో గెస్ట్ చేసినట్లయితే మీ ఆన్సర్ మీకు ఇచ్చిన పేపర్స్లో మీరు రాయండి. ఆ తర్వాత ఫస్ట్ ఇమేజ్లోనే మీరు గెస్ట్ చేస్తే దానికి వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట. లేదు డౌట్గా ఉంది అంటే నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాను. నెక్స్ట్ ఇమేజ్కి మీరు గెస్ట్ చేసినట్లయితే మీకు 30 మార్క్స్ వస్తాయి అనమాట. అలాగా ఇంకొక ఇమేజ్ ఇప్పటికీ డౌట్గా ఉందంటే ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. ఇంకొక ఇమేజ్లో చూస్తే అప్పుడు మీకు 20 మార్క్స్ వస్తాయి. అండ్ లాస్ట్ 4th ఇమేజ్ చూపిస్తే దానికి మీకు 10 మార్క్స్ వస్తాయి. ఇంకా మీకు ఒక్కసారి మాత్రమే ఆన్సర్ రాయడానికి ఛాన్స్ ఉంది. మీరు కానీ తప్పు అటెంప్ట్ చేసినట్లయితే మీకు -10 మార్క్స్ అనమాట. సో మీ స్కోర్ కూడా మీరు ముందు నుంచే క్యాల్కులేట్ చేసుకొని లాస్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో గైస్, ఆర్ యూ రెడీ? Yes, ready. So let's start the game. మళ్ళీ నువ్వు మార్చకూడదు ఇంకో ఫస్ట్ అటెంప్ట్గా. అయిపోయినా? రాలేదా? వచ్చింది ఒకటి. రాసేనా? నీ ఇష్టం, నాది లేదు. మాకు రాసుకో, అడిగి ఇంకొక ఇమేజ్ లేకపోతే. సో ఓకే, మీ ఇద్దరు ఆన్సర్ రాసేసారు కదా. సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. మళ్ళీ మీరు ఆన్సర్ నోట్ చేయడానికి లేదు, ఇంకా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి సో ద ఆన్సర్ ఈస్ హన్నా. అన్నా రాసాం. ఓకే, ఇద్దరికి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇద్దరు రాసేసారు చాలా ఫాస్ట్గా. సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. అమ్మయ్యా. సో నెక్స్ట్ ఇమేజ్. మార్కులు వేసుకుంటున్నా. ఓకే, ద ఆన్సర్ ఈస్ నోవా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇమేజ్ చూస్తాం. సో నెక్స్ట్ ఇమేజ్ అంట. సంచి చాలా దగ్గర, చాలా మంది దగ్గర. ఆగు, రాస్తుంది. సో నెక్స్ట్ ఇమేజ్. ఆన్సర్ చెప్పండి. యూదా. ఓకే, 30 మార్క్స్ దీనికి. 30 రా. మార్క్స్ కాదు, 40. కాదు, సెకండ్ ఇమేజ్ అమ్మా. సెకండ్ ఇమేజ్ చూసి కదా గెస్ట్ చేసింది. ఫస్ట్ దానికైతే 40. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. చాలా కేసులు ఉంది. మా నువ్వు ఆన్సర్ రాయి, చూడు. ఆన్సర్ రాదు, నువ్వేం చూడమా, జస్ట్ ఆన్సర్ రాయి చాలు. సో పాము వచ్చింది. తెలుసా? సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. అదే కదా పాము అనగానే పాము ఆదికాండంలో కూడా ఉంది. అదే. సో ఇప్పుడు రాసేసాం. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. yes correct. నెక్స్ట్ ఇమేజ్. ఓకే, ద ఆన్సర్ ఈస్ పౌలు. ఓకే, పౌలు. మళ్ళీ 30 కదా. సో ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, చూడండి. అది అడారా సముద్రమా? సముద్రమే. సముద్రం. సరే, సముద్రం అంటే ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూస్తున్నాం. ఏం కనిపిస్తుంది? చీకటి.
రాత్రి సముద్రంలో. రాత్రి సముద్రంలో. రావట్లేదా? చీకటి ఇంకా స్పెసిఫిక్గా. నక్షత్రాల. వచ్చింది. నక్షత్రాలు పెట్టాము, చీకటి పెట్టావు. అది నక్షత్రాలదే. చెప్పనా? ఆన్సర్ అబ్రహాం. మళ్ళీ 30. ఇద్దరు పోటాపోటీగా ఆడుతున్నారు. 6th క్వశ్చన్. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తున్నాడు. నెక్స్ట్గా నీకేంటి ఆన్సర్ రాస్తే రాసుకోండి. నువ్వు బయట చెప్పమాట్లాడు, ఏం బయట చెప్పకూడదు. సరే రాసాను. సరే సెకండ్ బెట్. నీకు సెకండ్దా? నేను రాసేసా. సెకండ్ ఇమేజ్. సో థర్డ్ ఇమేజ్. ఓకే, ద ఆన్సర్. నాకు 40 years. యేసు. Yes. 10 marks లీడింగ్ తో బ్లెస్సింగ్ ఉంది. సో అంటే నెక్స్ట్ క్వశ్చన్. ఏమనుకున్నా అంటే ఏ దేవాలయంలో చదువుతున్నాడు అట్లా ఏమన్నా వస్తుంది. నేను మనిషి పేరే ఆన్సర్ అని చెప్పాను. అందుకే ఎరిగింది నాకు. నేను రాదు అసలు ఓకే, వెళ్ళేదాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు వీళ్ళు? తెలియదా? సో నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. నాకు వచ్చింది. ఏం ఆన్సర్లు చూస్తుంది. చూసిన ఏముంది రాశాను. నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఆన్సర్ సారేపతి విధవరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. పెళ్ళి కాను. ఇంకా ఇంకో ఇమేజ్ నాకు కావాలి. సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఏంటిది? పాప్కార్న్. డౌట్ ఉంటే ఇంకో ఇమేజ్. మొన్న ఏమో. మీరు ఆన్సర్ చెప్పకూడదు బయటకి. సరే నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తా. పేలాలు. నెక్స్ట్ ఇమేజ్. ఆన్సర్ రూతు. రూత్ ఆన్సర్. మమ్మీ తప్పు సెకండ్ థర్డ్ వీడియో కదా. థర్డ్ ఫోటో. -10 నీకు. దీనిలో కూడా -10 వచ్చిన వాటిలో -10. సరే ఏదో అప్పుడే ఇందాక ఒక పద్ధతి నీవి. సరే 9th క్వశ్చన్. నేను రాసేస్తున్నా. రాయాలా? రాసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. నేను మిఖాయిల్ రాసా. తప్పు. ఆన్సర్ వచ్చేసరికి బిలాము. గాడిద.
నేను మికాయలే అద్దు చూడు ఏం చూడు complete ఇలా అంటారు. చెప్పా అంటే ఇప్పుడు అమ్మ అద్దుకి చూడగా మికాయలు గాడిద అదే -10. ఇద్దరికి -10 వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలియదు. డే 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 అంటే తెలిసిందిలే కానీ రోజు జాగ్రత్తగా ఎన్ని ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్. నాకు రాలా. సరే ఇంకోటి నాకు. నువ్వు ముందు రాస్తేనే నీకు ముందు రాస్తేనే పాయింట్లు పెరిగేది. నేను కూడా రాయలేదు. నువ్వు ముందు రాస్తేనే పాయింట్లు పెరిగేది. పెరిగితే నాకేమో ఒకటి వెలిగిందిలే కానీ ఇంకోటి నాకేం వెలగల. నాకు నెక్స్ట్ ఇమేజ్. ఇప్పుడు వెలిగింది. అది చూస్తే కూడా నాకు ఫస్ట్ ట్రై కావాలా. ఆన్సర్ చెప్పాలిగా. ఆన్సర్ చెప్పండి. 3 ఇమేజెస్. లాజర్ లాజర్ ప్రకటించు. 40 దీనికి 40 అయింది. 20. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రాసేస్తున్నాను. సరే రాతో రాయట్లా రాయట్లా. సో నెక్స్ట్ ఇమేజెస్ లో రాస్తున్నాం. ఫస్ట్ రాసిన తప్పేది. రాసేసాం. నెక్స్ట్ ఇమేజ్. నెక్స్ట్ థింగ్. The answer is Gideon. 30 marks now. సరే నెక్స్ట్ క్వశ్చన్. 12. ఏమనుకోవాలి దాన్ని చూసి? నాకు వచ్చింది. అది రాలా. ఓకే నేను అనుకుంటాను నా జుట్టు కాదు. సో నెక్స్ట్ ఇమేజ్. వచ్చిందా? రాలేదంట. సో నెక్స్ట్ ఇమేజ్. సరే ఏదో ట్రై. థర్డ్దేనా? ఇది ఇంకెంతేనా? అంతే. ఏంటది? వ్యక్తి. ఇద్దరు పిల్లలు రాసావేంది? ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయనకి. వచ్చారులే. ఆన్సర్ సాకు. ఫస్ట్ ఏంటది? ఆయన పొలంలో ధ్యానిస్తాడు కదా. నెక్స్ట్ క్వశ్చన్. దీనికి రాలా. నెక్స్ట్ ఇమేజ్. చాలా మంది ఉన్నారు. 2 పుస్తకాలు రాసాడా? మమ్మీ ఆన్సర్ రాసేసింది. రాస్తానేమో. రిస్కింగ్. నెక్స్ట్ ఇమేజ్. కరెక్ట్ ఆన్సర్ లూకా. ఇద్దరికి 30. నెక్స్ట్ క్వశ్చన్. చాలా చెట్లు ఉన్నాయి బయట. సో నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాం. పేరు రావట్లేదు. వచ్చింది. వచ్చింది. నెక్స్ట్ ఇమేజ్. కరెక్ట్ ఆన్సర్ అక్షరం. 30. ఇంకా పొడుగు జుట్టు ఉండేది అనుకుంటా. అంతే. నెక్స్ట్ క్వశ్చన్.
ఏంటది? ముగ్గురు 3 రావట్లేదు. 3. నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాం. నాకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్. ఇప్పుడు 2 వ్యక్తులు వచ్చారు నాకు. చచ్చిపోయిన ఆయన రాయాలా లేకపోతే ఎవరు చచ్చిపోతారో వాళ్ళ ఆ 3 ఏంటి మరి? సంబంధం ఉంది. సంబంధం ఉంది. సర్లే ఏదో ఒకటి రాద్దాం. రాంగ్ ఆన్సర్ అయితే. ఆన్సర్ వచ్చేసరికి ఐతుక దానియేలు రాసిన 3 స్నేహితులు కిటికీ వైపు తిరిగి ప్రార్థన చేస్తాడని. మరి చనిపోయారు ఎవరన్నా? అదే ఆ జోడకు ముందే రాసా కదా. -10 మమ్మీకి. మళ్ళీ ఆయన ఐతుక డౌట్ వచ్చింది. ఆ 3 ఏంటి 3 గంటలు అప్పుడా? కాదు, 3వ అంతస్తు. అది లిఫ్ట్. అది లిఫ్ట్. అది ఫ్లోర్, 3rd ఫ్లోర్ అని వచ్చిందని రాశాను. సో లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇమేజ్ తేనె పట్టు. సరే, సెకండా? థర్డ్ ఇమేజ్. కరెక్ట్. 4th ఇమేజ్. ఓకే, ఈ క్వశ్చన్కి మీరు ఇది ఆన్సర్ కమెంట్ చేయండి. మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పండి. సో ఇప్పుడు మీ మార్క్స్ చూద్దాం. జెస్సీకి 430 మార్క్స్ అండ్ మా మమ్మీకి 380 మార్క్స్ అన్నమాట. సో ద విన్నర్ ఈజ్ జెస్సీ.